అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్ ఇచ్చాడు. ఓ పక్కన ఇద్దరి మధ్యన చర్చలు జరుగుతుంటే ఇద్దరి మధ్యన ఈవెన్ యుద్ధం సందర్భంలో కూడా అమెరికా రష్యాల మధ్య చర్చలు జరుగుతుంటాయి. ఎందుకంటే అమెరికా కంటే రష్యా దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి, అతి చేయలేదన్నమాట. అక్కడ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అదే సందర్భంలో రష్యాను దెబ్బతీయడానికి తెర వెనక నుంచి ఉక్రెయిన్ని రెచ్చగొట్టడం ఇంతవరకు జరిగేది. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రత్యక్షంగానే చేస్తున్నటువంటి సందర్భం. దానికి ట్రంప్ వచ్చాక డబ్బులు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఏం చేస్తున్నాడు, ఉక్రెయిన్లో ఉన్నటువంటి మైన్స్ అన్నింటి తనకు రాసిమన్నాడు. 50% ఆఫ్ మైన్స్ అది రాసిచ్చాక ఇప్పుడు ఆయుధాలు అందజేస్తానంటున్నాడు. అట్లాగే యూరోప్ దేశాలు డబ్బులు ఇస్తా, డబ్బులు తనకి ఇచ్చేస్తే ఆయుధాలు తను ఇస్తానని చెప్తున్నాడు. కొత్తగా ఆయుధాలు ఇస్తానంటున్నాడు. అయితే అమెరికా కోరుకునేటటువంటి లిథియం మైన్స్ ఏవైతే ఉన్నాయో ఉక్రెయిన్లో వాటిని ఇప్పుడు రష్యా ఆక్రమించుకుంది, స్వాధీనం చేసుకుంది. తాజాగా యుద్ధంలో ఉక్రెయిన్ని ఓడించి ఆ గనులు ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని తన చెప్పు చేతలో పెట్టుకుంది. తద్వారా అటు అమెరికాకి చెక్, ఇటు అమెరికా ఉక్రెయిన్ సంబంధాలకి చెక్, అట్లాగే ఉక్రెయిన్కి పెద్ద తలనొప్పి పరిణామం.